ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రామోజీ సంస్థల అధినేత రామోజీరావు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:50 ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. గత 3 రోజుల నుంచి నానక్రామ్గూడలో ఉన్నటువంటి స్టార్ హాస్పిటల్లో ఆయన వైద్యం అందుతుంది. 5వ తారీఖు సాయంత్రమే ఆ సమయంలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి మరొకసారి హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అంటే అంతకుముందే కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కొన్ని నెలల క్రితం నుంచే. ఆ సమయంలో గుండెపోటు రావడంతో కొన్ని స్టంట్స్ కూడా వేయడం జరిగింది. ఆ స్టంట్స్ వేసిన తర్వాత నుంచే తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి విషయం రోజు రోజుకి కొంత క్షీణిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపించిన నేపథ్యంలో మరలా 5వ తారీఖు ఈ యొక్క గుండె సంబంధించినటువంటి సమస్య మరొకసారి తలెత్తడంతో హాస్పిటల్కి వెంటనే ఉటవుటన తరలించారు. అయితే 3 రోజుల నుంచి వరుసగా ఇదే హాస్పిటల్లో వైద్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం మరింత విషమించినటువంటి పరిస్థితి తెలిసిన సందర్భంలో రామోజీ ఫిలిం సిటీ నుంచి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగస్తులు కానీ ఫిలిం సిటీ ఆ సంస్థల యొక్క ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. సాయంత్రం స్టార్ హాస్పిటల్కి వచ్చి చూడడం జరిగింది. సో పరిస్థితి మరింత విషమించినటువంటి పరిస్థితి తెలిసిన నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నిన్న రాత్రే ఇక్కడ కనిపించిందని చెప్తున్నారు. ఇంకా తెల్లవారుజామున వెంటిలేటర్ల మీద నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి రామోజీరావు అయితే తెల్లవారుజామున 4:50 ప్రాంతంలో ఉదయం తుది శ్వాస విడిచినట్టుగా ధృవీకరించారు. దాంతో స్టార్ హాస్పిటల్ నుంచి ఉదయం 6:30 ప్రాంతంలో ఇక్కడి నుంచి పార్థివ దేహాన్ని కూడా తరలించారు. పార్థివ దేహాన్ని తరలించి ఫిలిం సిటీ అక్కడ ఉన్నటువంటి తన నివాసానికి తరలించే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయితే ఇక జరగాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా అంత్యక్రియలు అవన్నీ కూడా మిగతా కార్యక్రమం అంతా కూడా చేపట్టున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా రామోజీ సంస్థల అధినేత మీడియా మొగల్గా పేరొందన్నటువంటి ఒక దిగ్గజం ఈరోజు నేల కొరగడం పట్ల తెలుగు ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇంతటి తెలుగు అందరికీ కూడా ప్రముఖంగా తెలిసినటువంటి వ్యక్తి రామోజీరావు ఈరోజు లేరనేటువంటి విషయంతో ఒకసారిగా తెలుగు ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రాజకీయ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈయన మృతి పట్ల చాలామంది వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వారు కానీ అక్కడ ఉన్నటువంటి ఈయనకు పరిచయస్తులు గారు వారందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఏదేమైనా కూడా రామోజీ సంస్థల అధినేత రామోజీరావు మృతి చెందడం అయితే తీవ్ర విషాదం అని చెప్పొచ్చు తెలుగు స్టేట్స్లో. సో దీనికి సంబంధించినటువంటి మిగతా ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుందో మరి కాసేపట్లో చూడాలి. ఫిలిం సిటీకి అక్కడ కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఇంకా ఆ విదేశాల్లో ఉన్నటువంటి వారి బంధువులు కానీ ఇతరత్ర వ్యక్తులందరూ కూడా వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బంధువులకు అప్పటికే ఇంటిమేషన్ కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రామోజీకి సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. తమ బాస్ అధినేత ఇక లేరనేటువంటి విషయాన్ని వారు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ సంస్థల నుంచి కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి. అలాంటి ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి ఆ యొక్క వ్యక్తి ఈరోజు లేరనేటువంటి విషయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక రామోజీ సంస్థలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా వాటిని చూసుకునేటువంటి బాధ్యతకు సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా అంత్యక్రియలకు సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు దీనికి సంబంధించి మిగతాదంతా ప్రొసీడింగ్స్ చూస్తారో తెలిసిన పరిస్థితి అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.